ఇవి దేశీ రకం బత్తాయిలండి. ఇలా బత్తాయిలకి బుట్ట కట్టి ఉంచితే దోమ కుట్టకుండా ఉంటుంది. రంగు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. వినాయక చవితి పండుగొచ్చేసరికి ఈ బత్తాయిలన్నీ కూడా మంచి రంగొచ్చి చాలా బాగా తయారవుతాయండి. దేశీ రకం బత్తాయిలు మనం జ్యూస్ చేసుకొని తాగడానికి చాలా బావుంటాయి. ఈ కాయ కూడా కొంచెం రంగొచ్చింది. జ్యూస్‌కి బావుంటుంది. చూసారా మంచి రంగొచ్చింది. కొంతమంది ఒంట్లో ఎప్పుడూ నీరసంగా ఉంటుంది అంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఈ బత్తాయి రసం తాగితే మంచి శక్తినిస్తుంది. బత్తాయి రసం తాగేటప్పుడు పంచదార కలుపుకోకూడదండి. కావాలి అంటే చిటికెడు ఉప్పు కలుపుకొని తాగొచ్చు. అంజీర్ని డైరెక్ట్గా తినకుండా ఇలా రాత్రంతా నీటిలో నానపెట్టుకుని తినాలి. నానపెట్టిన నీళ్లు కూడా పారవేయకుండా తాగేయండి. తియ్యగా చాలా బాగుంటాయి. సన్ఫ్లవర్, గుమ్మడి, పుచ్చగింజలు, బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానపెట్టుకొని ఉదయాన్నే ఇలా డేట్స్తో నంచుకొని తినండి. ఈ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, జింక్ ఎక్కువగా ఉండటం వల్ల మీ జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే చిలకడ దుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ చిలకడ దుంపను ప్రతిరోజు తినడం వల్ల కూడా మీ జుట్టు రాలిపోకుండా గట్టిగా ఉండడానికి, మీ చర్మం బాగా కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.